ఓకే. సో అందరికీ తెలుసు మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అందులో మోనిత క్యారెక్టర్ చాలా అంటే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. సో మరి ఇందులో మోనితను మిస్ అవుతారు కదా, మోనిత ఫ్యాన్స్కి కానీ మీ ట్రయాంగిల్ని ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం లేదు, ఇందులో కూడా కొత్త మోనిత ఉంటుంది. కొత్త మోనిత ఉంటుంది. పాత మోనితను ఎందుకు తీసుకోలేదు? పాత దీపాని కార్తీక్ని తీసుకున్నప్పుడు పాత మోనితను ఎందుకు తీసుకోలే? అంటే అక్కడ కూడా ఫస్ట్ దాంట్లో కూడా కార్తీక్ దీప కలవాలనుకున్నారు, కార్తీక్ మోనిత కలవాలనుకోలే. ఇదే కొంచెం యాంటీ మోనిత, ఐ మీన్ ఇలా ఉండే వాళ్ళు ఇలా ఏమంటారు, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, మోనిత ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు అన్నది నా ఉద్దేశం అనమాట. మోనిత ఫ్యాన్స్ మోనితను అడగాలి ఫస్ట్ పాయింట్. అంటే మోనిత లేదు కాబట్టి అక్కడ ఆన్ స్క్రీన్ లో మోనిత ఫ్రెండ్ కాబట్టి ఇలా అడుగుతున్నాను అనమాట. లేదు అలా కాదు, అంటే మోనిత అనేది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కార్తీక్ దీపంలో. సో మళ్ళీ అదే మోనితను తీసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా అదే అంత స్ట్రెంగ్త్ ఉన్న పొటెన్షియల్ ఉన్న రోల్ ఉండాలి. సో మా కథలో అది ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ అంత స్ట్రెంగ్త్ ఉందని మేము అనుకోలే, అందుకని కొంచెం కొత్త ప్యాడింగ్తో వెళ్ళాం. నువ్వే డైరెక్టర్ గారు, కార్తీక దీపం కొత్త వసంతం అంటున్నారు. సో దీని నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దీని నుంచి ఏమైనా కొత్త మెసేజ్ వస్తుందా మాకు? మెసేజ్లు ఏముంటాయండి, ఒక ఎమోషనల్ డ్రామా అంతే. అంటే వాళ్ళ బంధం గురించి, భార్యాభర్తల బంధం గురించి. చివరికి వచ్చేసరికి ఇలాంటి భార్యాభర్తలు ఉండాలని అనుకుంటారు. వంటలక్క హాయ్. హాయ్. సో ఇప్పుడైతే తెలుగు ఆడియన్స్కి మీకు చాలా గ్యాప్ వచ్చింది, మిస్ అయ్యారా తెలుగు ఆడియన్స్? ఎప్పుడు నేను ఆడియన్స్కి గ్యాప్ ఇవ్వలేదండి. నేను వాళ్ళతో టచ్లోనే ఉన్నాం. మా ఫ్యాన్స్ ఎవరు చెప్పం, సోషల్ మీడియాలో కానీ నేను అందరితో టచ్లోనే ఉన్నాం. నన్ను టీవీలో చూడలేదు అంతే. ఇక్కడ తెలుస్తుంది మీకు ఎంత క్రేజ్ ఫ్యాన్ ఉందో అని. థ్యాంక్ యూ. ये जमीन ये बादशाहत हमारी है. हिंदुవులు మన మతం స్వీకరిస్తే రజాకార్లైతారు, ఎదురు తిరిగితే చచ్చిపోతారు.